హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ. మొదటి యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం, అధ్యాయం 3 మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం. ఈ యూనిట్లో మనం ఈ వీడియోలో పార్ట్ 2 వీడియో ఇది. ఈ వీడియోలో మనం పరిధి గురించి డిస్కస్ చేద్దాం. అనాది కాలం నుంచి మానవుడు మొక్కలు వాటి ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని తెలుసుకున్నాడు. అనాది కాలం నుంచి మానవుడు మొక్కలు వాటి యొక్క ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని తెలుసుకున్నాడు. మొక్కల పెంపకం అంటే ఏంటి? ఇక్కడ పైరు మొక్కలు, పంటలు పండించడం ఉంటుంది కదా, పైరు మొక్కల్ని సాగు చేయడం మానవుని నాగరికత ఆవిర్భావాన్ని తెలుపుతుంది. అసలు ఇక్కడ ఫస్ట్ పంటలు పండించడం అనేది మానవుని నాగరికత ఆవిర్భావాన్ని తెలుపుతుంది. హరిత విప్లవం ద్వారా వ్యాధి నిరోధక, కీటక నిరోధక పంటలని జీవ సాంకేతిక పద్ధతులలో అభివృద్ధి పరిచి జనాభా పెరుగుదల, వనరుల తరుగుదల లాంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించవచ్చు. జీవ సాంకేతిక పద్ధతులలో అభివృద్ధి పరిచి అంటే ఇక్కడ జీవ సాంకేతిక పద్ధతులు ఏంటి? ఇక్కడ హరిత విప్లవం ద్వారా వ్యాధి నిరోధక, కీటక నిరోధక పంటలు ఇటువంటివన్నీ జీవ సాంకేతిక పద్ధతుల్లో అభివృద్ధి పరచడం వలన జనాభా పెరుగుదల, వనరుల తరుగుదల లాంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించవచ్చు. నెక్స్ట్, సంకరణము, జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయము, అటవీ సంపద, ఉద్యానవన పుష్పోత్పత్తి లాంటి అనువర్తన శాస్త్రాలలో మంచి పురోగతిని సాధించవచ్చు. సంకరణము, జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా వృక్షశాస్త్రంలోని వ్యవసాయము, అటవీ సంపద, ఉద్యానవన పుష్పోత్పత్తి అంటే వృక్షశాస్త్రంలో అనువర్తన శాఖలు ఇవి. వ్యవసాయము, అటవీ సంపద, ఉద్యానవన పుష్పోత్పత్తి లాంటి అనువర్తన శాస్త్రాలలో ఈ సంకరణము, జన్యు ఇంజనీరింగ్ ప్రయోగాల ద్వారా ఈ అనువర్తిత శాస్త్రాలలో మంచి పురోగతి, డెవలప్మెంట్ అనేది సాధించవచ్చు. సాగు మొక్కలైన వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకులలో కొత్త వంగడాలను ఏర్పరచడానికి కొత్త ప్రజనన పద్ధతులు ఉపయోగపడతాయి. సాగు మొక్కలైన వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకులలో కొత్త వంగడాలు అంటే కొత్త రకాలు ఉంటాయి కదా, ఆ కొత్త రకాలు ఏర్పరచడానికి ఈ కొత్త ప్రజనన పద్ధతులు అనేవి ఉపయోగపడతాయి. వృక్ష శరీర ధర్మశాస్త్ర పరిజ్ఞానము అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మొక్కల పోషణలో మూలకాల పాత్ర తెలియడం వలన రసాయన ఎరువులను ఉపయోగించి మూలక లోపాలను అధిగమించి అధిక దిగుబడులను సాధించగలుగుతున్నాం. మొక్కల వృద్ధి నియంత్రకాల పాత్ర, వాటి పరిజ్ఞానం వలన కలుపు మొక్కల నివారణ, విత్తనాల సుప్తావస్థను తొలగించడం, స్పీనాచ్ లాంటి ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం, అరటి, యాపిల్, పుచ్చకాయ లాంటి పళ్ళు కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేయడం, శాఖీయోత్పత్తి కోసం కాండపు కండికలతో వేళ్లను ప్రేరేపించడం జరిపి వ్యవసాయ, ఉద్యానవన రంగాలలో అభివృద్ధి సాధించడమైనది. వృక్ష వ్యాధి శాస్త్రంలో జరిపిన పరిశోధనల ఫలితాలు మొక్కలలో వచ్చే అనేక వ్యాధులను నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. వృక్ష వ్యాధి శాస్త్రంలో జరిపిన పరిశోధనల యొక్క ఫలితాలు అనేక వ్యాధుల్ని నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. కణజాల అవయవ వర్ధనం వలన అతి తక్కువ సమయంలో అధిక సంఖ్యలో మొక్కలని ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. సూక్ష్మ వ్యాప్తికి ఈ కణజాల అవయవ వర్ధనం వలన అతి తక్కువ సమయంలోనే అధిక సంఖ్యలో మొక్కల్ని ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడానికి ఈ కణజాల అవయవ వర్ధనాలు ఉపయోగపడతాయి. వృక్షశాస్త్రం అభివృద్ధి వలన బట్టలు, కాగితం, ఆయుర్వేదం, ఔషధాలు, చక్కెర లాంటి ఎన్నో పరిశ్రమలు వృద్ధి చెందాయి. నెక్స్ట్, వాణిజ్యపరంగా ప్రాముఖ్యం ఉన్న కలప, నారలు, కాఫీ, తేయాకు లాంటి పానీయాలు, సుగంధ ద్రవ్యాలు, రబ్బరు, జిగురు పదార్థాలు, రెజిన్లు, అద్దకాలు, ఆవశ్యక సుగంధ తైలాలు లాంటి పదార్థాలు వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి మొక్కల పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ఆర్నిక, సింకోనా, వేప, దతూరా, డిజిటాలిస్, రావుల్ఫియా, వితానియా, తులసి, బెల్లడోనా, కలబంద మొదలైన ఔషధ విలువలున్న మొక్కల పరిజ్ఞానము వాటిని మానవుడి ఆరోగ్య రక్షణ కోసం ఉపయోగించుకోవడంలో దోహదపడుతుంది. సూక్ష్మజీవనాశక పదార్థాలైన పెన్సిలిన్, జీవకీటక నాశనులు, స్పైరులినా, క్లోరిల్లా లాంటి ఏకకణ ప్రోటీన్ల ఉత్పత్తి కూడా ఆయా పదార్థాలనిచ్చే మొక్కల విస్తృత అధ్యయనం వల్లే సాధ్యమైంది. బొగ్గు, కోక్, గ్యాసోలిన్, పెట్రోల్ లాంటి ఇంధనాలు గతంలో నివసించిన మొక్కల యొక్క శిలాజాల యొక్క ఉత్పత్తులే. ఈ బొగ్గు, కోక్, గ్యాసోలిన్, పెట్రోల్ లాంటి ఇంధనాలు గతంలో నివసించిన మొక్కల యొక్క శిలాజాల యొక్క ఉత్పత్తులే. ఇటీవల కాలంలో హైడ్రోకార్బన్ని అధికంగా కలిగిన జెట్రోపా, పొంగామియా లాంటి
పెట్రో మొక్కల నుంచి బయోడీజిల్ని ఉత్పత్తి చేస్తున్నారు. పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలైన హరితగృహ ప్రభావాన్ని విరివిగా మొక్కలు నాటడం, నియంత్రించడం, బయో రెమిడియేషన్ ద్వారా మృత్తికా కాలుష్యాన్ని, పూతికాహారుల ద్వారా పోషక పదార్థాల పునశ్చక్రీయం, జీవ ఎరువుల అజొల్లా, నాస్టా, కనబెన, రైజోబియం మొదలైన వాటిని రసాయనిక ఎరువుల వలన కలిగే మృత్తిక, నీటి కాలుష్యాన్ని అరికట్టడం కోసం వాడడం, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించడానికి ఇసుకను పట్టుకునే మొక్కలని వాడడం లాంటి చర్యలకి కూడా వృక్షశాస్త్ర పరిధి విస్తరిస్తుంది. క్లోరెల్లా లాంటి శైవలాలని అంతరిక్ష పరిశోధనలలో వ్యామగాముల ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ క్లోరెల్లా లాంటి శైవలాలని అంతరిక్ష పరిశోధనలలో వ్యామగాముల ఆహారంగా ఉపయోగించడం, చాలా సముద్ర కలుపు మొక్కల నుంచి అయోడిన్, అగార్ అగార్ తయారు చేయడం లాంటివి ప్రస్తుత అవసరాల కోసం సమకాలీన ప్రపంచంలో వృక్షశాస్త్రానికి ఉన్న అవకాశాలని సూచిస్తాయి. అంటే ఇవన్నీ పరిధిని సూచిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం విభాగాలను గురించి డిస్కస్ చేద్దాం.